హాయ్ అండి. ఈరోజు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదొచ్చేసి ఓట్స్ కిచిడి అనమాట. ఓట్స్ కిచిడి అనేది వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది మీ డైట్‌లో ఇంక్లూడ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యి హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఆవు నెయ్యితో వంటలు చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 2 వేసుకుంటున్నాను. ఇవి లైట్గా చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకుని ఒకసారి టోస్ట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. జీడిపప్పు తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మనం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది అండ్ జుట్టు కూడా స్ట్రాంగ్గా అవుతుంది. అందుకని కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో వాడేటప్పుడు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకుని వీటిని మిక్స్ చేసుకోవాలి. నేను పెసరపప్పుని ఒక 1/2 అవర్ ముందు పెట్టుకున్నాను అనమాట. మనం ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే అదే క్వాంటిటీతో కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు తొందరగా మగ్గడానికి ముందే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఒకవేళ టైం లేకపోతే వెంటనే కూడా వేసుకోవచ్చు. అప్పుడు వాటర్ క్వాంటిటీ పెంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూను పెప్పర్ వేస్తున్నాను. పెప్పర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఓట్స్ వేసుకోవాలి. పెసరపప్పు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంతే ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఈ కిచిడి చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా వెయిట్ లాస్కి మంచి రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వచ్చి 1 గ్లాసు ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వీటిని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి కుక్ అయిపోతుంది. ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. జస్ట్ ఒక 12 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 10 to 12 మినిట్స్ అనమాట. ఇదిగోండి ఇలా జారుగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.